ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగా అమ్మ ఎవరో తెలియకపోతే ఆల్బంలో నీతో పాట పాడించినప్పుడు అదే గొంతు ఎలా వచ్చింది? అంటే నీ బ్యాక్గ్రౌండ్లో ఉండి గుడిలో పాడిన అదే అమ్మాయి పాడిందా? అవునా? సో రికార్డింగ్ థియేటర్ కూడా నీతో పాటు వచ్చిందంటే నీకు తెలియకుండా వస్తుందా? నీకోసం పాట పాడిందంటే ఎవరో నీకు తెలియకుండా ఉంటుందా? చెప్పు అక్షిత, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. ఇదిగో, నా మీద నీకు ఏ మాత్రం అభిమానం గౌరవం ఉన్నా ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పు. నిజం చెప్తున్నాను చరణ్, ఆ వేళ ఆల్బంలో కూడా నా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆ అమ్మాయి పాడింది. కానీ ఆ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలీదు. అనుకోకుండా గుళ్ళో పరిచయం అయింది. బాగా పాడుతుందని అప్రిషియేట్ చేశాను. తనేదో ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాను అంది. ఇక్కడ ఆల్బంలోనూ నువ్వు పాట పాడాలన్నావు కాబట్టి, నువ్వు నమ్ముతున్నట్టు ఆ వాయిస్ నాదే అని నిరూపించుకోవాలి కాబట్టి తనకి కొంత డబ్బులు ఇచ్చి పాట పాడించాను, అంతే. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ అమ్మాయి నాకెప్పుడు కనిపించలేదు. నువ్వు చెప్తుంది నిజమా? నీకంతా తెలిసిపోయాక కూడా ఇంకా అబద్ధం ఎందుకు చెప్తాను చరణ్? నేను చెప్తుంది నిజం. నిజంగా ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తనని ఎప్పుడూ చూడలేదు. నీకు తెలియకపోయినా ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకుంటాను. ఇప్పుడే తెలుసుకుంటాను. అనవసరంగా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడవు అక్షిత? ఇప్పుడు చరణ్కి తెలిసిపోయింది. ఏం తెలిసిపోయినా అసలు పాట పాడిందెవరో చరణ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలీదు. ఎందుకో తెలుసా? ఎప్పుడో 1 year క్రితం జరిగిన ఇన్సిడెంట్. అది గుళ్ళో. ఆ పాట పాడిందెవరో తనకెలా తెలుస్తుంది? నువ్వు ఈ సంగతి వదిలేసే. సర్లే, నువ్వు ఆ పల్లవిని దెబ్బ కొట్టడానికి, బాగా పాట పాడడానికి మన ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయి. దాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. ఆ రోజు గుళ్ళో పాట పాడింది అక్షిత అనుకుని తనని ఇష్టపడ్డాను. కానీ నిజానికి ఇష్టపడింది నేను ఆ వాయిస్ని. అక్షిత చేసింది చీటింగ్ కాబట్టే మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది అనుకుంటా. మనం పొరపాటుగానే ఊహించుకుంటాం, కానీ దేవుడి లెక్కలన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు ఆ పాట పాడిన గొంతు ఎవరితో, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటాను. నువ్వంటే నాకు ఇష్టమని తర్వాత చెప్తాను. పల్లవి, నాన్నా ఎలా ఉన్నావమ్మా? అసలు ఇంటికి రావడమే మానేశావు? అదేం లేదు నాన్నా. ఇంతకీ మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. నాకేంటి, మీ అమ్ముంది కదా, అంతా బాగానే చూసుకుంటుంది. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు?
పాట నేర్చుకోవడానికి అమ్మ రమ్మంది. ఓ అవునా? ఉమ్, ఒక్క నిమిషం ఉండు. గుండమ్మా, గుండమ్మా, గుండమ్మా. పల్లవి వచ్చింది. పల్లవి, ఏంటి వైష్ణవిని అలా చూస్తున్నావు? ఏమైంది వైష్ణవి? ఎందుకు తనని అలా చూస్తున్నావు? ఇంటికొచ్చింది చూడడం కూడా తప్పేనా? గుండమ్మ చెప్తుంటే నాకు అనిపిస్తుంది తప్పని కాదు. పల్లవిని చూసినప్పుడల్లా నువ్వేదో ఒకటి అంటూ ఉంటావు కదా, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? మీ ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారేంటా అని గుండమ్మ అడిగింది. కొంపదీసి ఇద్దరి మధ్య ఏదైనా ఒప్పందం కుదిరిందా ఏంటి? ఒప్పందం ఏంటి? ఏముందని మా ఇద్దరి మధ్య ఒప్పందం చేసుకోవడానికి? నేనేదో క్యాజువల్గా అంటే నువ్వెందుకంత సీరియస్ అవుతున్నావు? సర్లే కానీ తన్నేదో పాట నేర్చుకోవాలని రమ్మన్నావంట కదా. అవునండి, త్వరలో తనకి మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ఈ కాంపిటీషన్లో ఎట్టి పరిస్థితుల్లో తనే గెలవాలి. అంటే నీ తర్వాత సంగీత వారసత్వాన్ని పల్లవికి ఇస్తున్నావు అన్నమాట. మరి తల్లి వారసత్వం కూతురికి కాక ఇంకెవరికొస్తుంది? పద కూర్చుందాం. సరే, ఏదో ఒక పాట మొదలుపెట్టు. ఆపు. ఏమైందమ్మా? ఏంటా పాడటం? బాగానే పాడిందిగా. బాగా పాడుతుంది కాబట్టే తనని కాంపిటీషన్కి పంపిస్తున్నాను. పల్లవి, నువ్వు పాటని స్టార్టింగ్లోనే హై పిచ్లో ఎత్తుకుంటే తర్వాత నువ్వు మేనేజ్ చేయలేవు. నీకు బ్రీత్ అందదు. సో ముందుగా పాటని లో పిచ్లో మెల్లగా స్టార్ట్ చేయాలి. చెప్తాను. సూపర్. మీ అమ్మ కూతులిద్దరు కలిసి స్టేజ్ మీద పాడితే మాత్రం ఆడిటోరియం మొత్తం అదిరిపోతుంది తెలుసా? పల్లవి మాట తీరు పద్ధతులు అంతా నీలాగే ఉంటాయనుకుంటానే కానీ గొంతు కూడా అచ్చం నీలాగే ఉంది గుండమ్మా.